మన పరిస్థితులను ఎగతాళి చేసి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనల్ని తక్కువ చేసి చూసినప్పుడు అస్సలు మనసులోకి తీసుకోవద్దు. అలా తీసుకుంటే మనకి నిజంగా అది క్యారీ అవుతూ ఇంకా ఏం సాధించలేమనమాట. కొన్నిసార్లు అందరికీ ప్రపంచానికి సమాధానం ఏంటి తెలుసా? మనల్ని ఎగతాళి చేసిన వాళ్ళకి, మనం తక్కువ చేసి చూసిన వాళ్ళకి, వీడేం సాధిస్తాడులే అని అనుకున్న వాళ్ళకి, లేదా వీడి వల్ల ఏమైనా అయిద్దా అనుకున్న వాళ్ళకి మనం చెప్పాల్సిన సమాధానం మన విజయం. వాళ్ళ ఎదురుగా గట్టిగా బతికి చూపించడం అనమాట. అదే వరల్డ్‌లో సక్సెస్ ఇస్ ద బెస్ట్ రివెంజ్ అంటాం. పోరాడి సాధించి చూపించు. అదే చాలా బెస్ట్ రివెంజ్ అనమాట. ఈ ప్రపంచంలో చాలా కాంప్లెక్సిటీస్ పెరిగిపోతున్నాయి. ఒక మనిషి ఇంకో మనిషిని మనిషిలాగా చూడలేని పరిస్థితులు వచ్చేసాయన్నమాట. ఈ టైంలో ప్రపంచానికి మనం చెప్పాల్సింది ఏంటంటే, ఎలాంటి పరిస్థితిలో ఎలా ఉన్నా మనం సాధించి చూపించడం. ఒక్కసారి నువ్వు సక్సెస్‌ఫుల్ పర్సన్ అయ్యావనుకో, ఒక్కసారి లైఫ్‌లో నువ్వేంటో చూపించావనుకో, ఆరాతో నువ్వెలా ఉన్నా అందంగా కనిపిస్తావు. ఆరాతో నువ్వెలా ఉన్నా అమ్మో! మన అపాయింట్‌మెంట్ కోసం ట్రై చేస్తా ఉంటారనమాట. సో, మన చుట్టూ ఒక ఆరా, మన చుట్టూ ఆ వైబ్ రావాలంటే ప్రపంచంలో నువ్వేంటో నిరూపించుకోవాలి. మన చుట్టూ ఆ ఆరా రావాలంటే ప్రపంచంలో నీ స్థాయి ఏంటో చూపించాలి. దానికోసం కృషి చేయి. అంతేగాని ఎవరో అన్నారని చెప్పి ఆ పెయిన్ మనసులో పెట్టుకుని ఆ పెయిన్ అలానే పెట్టుకోకు. ఎప్పుడైనా మన కళ్ళల్లోంచి కలలు కనిపించాలి. మన కళ్ళల్లోంచి హోప్ కనిపించాలి. కన్నీళ్ళు ఎప్పుడు కనిపించకూడదు. నీ కన్నీళ్ళు ప్రపంచంలో ఎవ్వరికీ తెలియకూడదు. ఎవరు చూడకూడదు. నీ మనసులో ఎంత బాధ ఉందో, ఎంత కన్నీళ్ళు ఉన్నాయో అవన్నీ కసిగా మార్చుకుని, ఒక పనిగా మార్చుకుని, కసి నీ పని అవ్వాలి. నీ పని హార్డ్ వర్క్ అవ్వాలి.